నమస్తే పొలిటికల్ వ్యాక్స్కు స్వాగతం. వారం జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు కందాడి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం. ఒకటి, అమెరికాకు వెళ్తున్నటువంటి మోడీ ట్రంప్ ఎన్నిక తర్వాత తొలిసారిగా వెంటనే అంటే ప్రమాణ స్వీకారానికి వెళ్తాడనేటువంటి ప్రచారము ఇప్పుడు తేదీలు ఖరారైపోయినాయి. ఎట్లా చూడొచ్చు? దీనివల్ల లాభం ఎంత? అమెరికాకు లాభం ఎంత? భారతీయులకు లాభం ఎంత? ఇప్పుడు ట్రంప్ వ్యవహార శైలి చాలా సింపుల్. ఆయన్ని అర్థం చేసుకోవడం, నా దేశానికి నువ్వు ఉపయోగపడతావా లేదా, ఉపయోగపడితే నీతో దోస్తీ, లేదంటే నీకు నాకు ఏమీ సంబంధం లేదు. ఇది సింపుల్ ట్రంప్ వ్యవహారం. నరేంద్ర మోడీ వ్యవహార శైలి కూడా నా దేశానికి నువ్వేం ఉపయోగపడతావు, ఉపయోగపడతానంటే నీతో మాట్లాడతా, లేదంటే లేదు, హాయ్ హలో అనుకుని వచ్చే నష్టం చేయదు. సో ఇద్దరిది ఒకటే మనస్తత్వం. ఆయన దేశం గురించి ఆలోచిస్తాడు, ఈయన దేశం గురించి ఆలోచిస్తాడు. దాంట్లో పెద్దగా ఇద్దరి మీద అనుమానాలు ఉండవు. అటువంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు నేతలు ఎవరి దేశ ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యలో సన్నిహిత్యం ఉంది కాబట్టి కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించే అవకాశం మనకి మొదటి నుంచి ఉంది. ట్రంప్ ఈ విషయాన్ని ఒక నరేంద్ర మోడీ ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత ఆయన చాలా సూటిగా చెప్పాడు. నరేంద్ర మోడీ నాకు చాలా మంచి మిత్రుడు, కానీ ఆయన ఒక ష్రూడ్ లీడరు, ఆయన దేశం గురించి ఆలోచిస్తాడు. సో వాళ్లతో డీల్ చేసే పద్ధతిలో నేను డీల్ చేస్తానని ఆయన ఇది చెప్పుకొచ్చాడు. అందువల్ల ఇద్దరు స్ట్రైట్ ఫార్వర్డ్, వీళ్ళల్లో దాపరికాలు లేవు. లేని సందర్భంలో వీళ్ళిద్దరూ ఎవరి దేశ ప్రయోజనాల్ని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మొట్టమొదటి. సో వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య కొంత సన్నిహితం ఉంది కాబట్టి ఇద్దరు విషయాలని అవుట్ ఆఫ్ బౌండ్స్ పోకుండా చూసుకుంటూ సమస్యల్ని పరిష్కరించే అవకాశం ఉంది. ఈ ట్రంప్ వ్యవహార శైలి వల్ల ఈరోజు నరేంద్ర మోడీకి కొన్ని ఇబ్బందులు తీరుతాయి. ట్రంప్ మేలు చేస్తాడా లేదా తర్వాత సంగతి. మేలు చేయకపోయినా హాని చేయడు. ట్రంప్ జోలికి నువ్వు వెళ్ళనంత వరకు నీ జోలికి ట్రంప్ రాడు. సో హాని చేయడు. హాని చెయ్యకుండా ట్రంప్ తీసుకుంటున్న చాలా నిర్ణయాల కారణంగా ఈరోజు భారతదేశానికి కొంత ఊరట. ఇప్పుడు ఫారిన్ ఫండ్ అన్ని దేశాలకి ఆపేశాడు. దాంట్లో పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, శ్రీలంక ఉంది. అన్ని దేశాలకి ఏదైతే డీప్ స్టేట్ పేరు మీద డబ్బులు వచ్చేవో అవి మొత్తం అసలు ఆ ఎన్జిఓలన్నింటినీ నేను మూసేస్తానని ప్రకటించాడు కూడా. ఆఖరికి ట్రంప్ ప్రభుత్వంలో ఇప్పుడు గూఢాచార విభాగాల అధినేతలు కానీ, లేదా ఇప్పుడు ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కానీ, లేదా విదేశాంగ శాఖ మంత్రి కానీ, వీళ్ళందరూ ఈ డీప్ స్టేట్ని క్రిమినల్ గ్యాంగ్గా వర్ణిస్తున్నారు. వీళ్ళు ఈ క్రిమినల్ గ్యాంగు ఏ స్థాయికైనా వెళ్ళగలదు. ఆఖరికి ఈ క్రిమినల్ గ్యాంగ్ వ్యవహార శైలి కారణంగా ట్రంప్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఒక అధ్యక్షుడి మీద ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న అమెరికాలో ఇన్ని కేసులు పెట్టింది లేదు, కానీ అన్ని కేసులు పెట్టించారు వీళ్ళు. ఈ మొత్తం డీప్ స్టేటు అతన్ని ఇంపీచ్ చేసేదాకా వెళ్ళింది. అంటే ఈ డీప్ స్టేట్ ఎలా వ్యవహరిస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేది ట్రంప్ అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు. కాబట్టి రాగానే ఈ డీప్ స్టేట్ మీద అతను గట్టి చర్యలు తీసుకుంటున్నాడు. దానివల్ల కొన్ని లాభాలు నరేంద్ర మోడీకి, కొన్ని ఇబ్బందులు మన భారతదేశానికి తీరే అవకాశం ఉంది. ఇక ఇజ్రాయెల్కి ఆయనకి ఉన్న సన్నిహిత్య సంబంధం మొన్న బయటపడింది కాబట్టి ఈరోజు అరబ్ దేశాలు కూడా ఆచితూచి వ్యవహరిస్తాయి. భారత్ విషయంలో కొంత అది కూడా అడ్వాంటేజ్ అవుతుంది. ఈ మిగతా విషయాల్లో మనకి ఎక్కువగా ఇబ్బంది కలిగించే అంశం ఏదైనా ఉంది అని అంటే ట్రంప్ దృష్టిలో అది ఇరాన్తో సంబంధాలు. ఇరాన్తో మనం భారతదేశానికి ఉన్న సంబంధాలు. రష్యా విషయంలో కూడా ట్రంప్ పెద్దగా నాకు పుటిన్ స్నేహితుడు అంటాడు, అవసరమైతే నేను ఉత్తర కొరియా రష్యా పోతానంటాడు. ఇవన్నీ పెద్ద ఇబ్బందికరమైన వ్యవహారాలు కాదు. కానీ ఇరాన్ విషయంలో మాత్రం ట్రంప్తో మనకి కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఆ ఇబ్బందిని ఎలా తీర్చుకోవాలి, ఏంటి, ఎంతవరకు ఈ వ్యవహారం మధ్య మార్గం ఏంటి అనేది భారతదేశం ఆలోచించుకోవాల్సి వస్తుంది. కానీ ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషనే ఈరోజు భారతదేశానికి ఒక పెద్ద తలనొప్పి. ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్లో ఈరోజు ఆల్రెడీ ఆయన ఒక విమానం నిండా ఒక 120 మందిని పంపించేశాడు. ఇంకా వరుసగా 13,000 చిల్లరో ఏదో 14,000 లెక్క చెప్తున్నారు. ఆ లెక్క ఇంకా రాబోయే రోజుల్లో తేలుతుంది. 18-19,000 దాకా వెళ్ళే అవకాశం ఉంది అనేది.
సో ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని మనం కూడా ప్రోత్సహించమనేది మన విధానం. జయశంకరు అదే విషయాన్ని నిన్న పార్లమెంట్లో కూడా చెప్పాడు. కాబట్టి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని ఎలా మనము స్ట్రీమ్లైన్ చేయొచ్చు. ఇప్పుడు భారతదేశ లక్ష్యం ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా పని చేసుకునే అవకాశం ఉండాలనేది భారతదేశ విధానం. సో అటువంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న అవకాశాలని కోల్పోవడానికి భారతదేశం ప్రభుత్వము అంత ఈజీగా అంగీకరించే ప్రసక్తి లేదు. దీన్ని ఎలా పరిష్కరిస్తారు అంటే H1B వీసాలు పెంచుతారా, లేదా ఈ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే ఉందో పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం, దాని మీద ఏమైనా మాట్లాడతారా? ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఈరోజు ప్రస్తుతానికి ఈ రెండు దేశాల మధ్య కొంత ఇరిటెంట్గా తయారయ్యే అవకాశం ఉంది. దాన్ని ఆయన ఎలా చూస్తాడు? ఇక రెండోది, ఈ భారతదేశానికి అవసరమైన ఆయుధ సరఫరాలు లేదా సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, జాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం, జాయింట్ పరిశ్రమలు పెట్టడం, ఇవన్నీ ట్రంప్కి పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎంతవరకు ఆయన దేశానికి డబ్బులు వస్తున్నాయి ఈ పనుల వల్ల అంటే ట్రంప్ దానికి సిద్ధమే. నువ్వు ఫ్యాక్టరీ పెట్టుకో నాకు వాటాయి, నువ్వు ఫ్యాక్టరీ పెట్టుకో నాకు వాటాయి. ఆఖరికి ఆయన పనామాలో అడిగింది కూడా నాకు వాటాయి. యూక్రెయిన్లో కూడా ఇప్పుడు డీల్ ఏం పెట్టాడు ఆయన, రేర్ ఎర్త్ మినరల్స్ నీకు డబ్బులు ఇస్తున్నాం యుద్ధం చేయడానికి, నీకు అన్ని సహాయాలు చేస్తున్నాం, నీ దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ అన్నీ అమెరికాకి ఇచ్చాయి, మాకు అది ఇచ్చాయి, దానివల్ల నేను లాభపడతా. సో ట్రంప్కి వ్యాపార పరంగా మన దేశంతో వచ్చిన ఇబ్బందులు పెద్ద ఉండవు. మహా అంటే టారిఫ్లు కొద్దిగా అటు ఇటుగా పెరిగే అవకాశం, తగ్గే అవకాశం ఉంటుంది, అది ఏ ప్రభుత్వం ఉన్నా ఉంటుంది. కానీ ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో ఇల్లీగల్ ఇమిగ్రేషనే ఈరోజు ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉంటుంది. దీనిని ఎలా పరిష్కరిస్తారు అనేది. రెండవది, ఈరోజు ట్రంప్ క్యాబినెట్లో కీలక స్థానాల్లో భారతీయ మూలాలు కలిగిన వాళ్ళు ఉన్న వేళ ప్రో ఇండియా భారతీయ మూలాలు, ఇప్పుడు తులసి గబార్డ్, కాష్ పటేల్, ఇట్లా భారతదేశ మూలాలు కలిగిన వాళ్ళు ట్రంప్ క్యాబినెట్లో చాలామంది ఉన్నారు. భారతదేశాన్ని గౌరవించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆ క్యాబినెట్లో ఉన్నారు. కాబట్టి ఈ సమస్య కూడా, ఎందుకంటే వాళ్ళందరూ ఇమిగ్రెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలు ఆ ఇమిగ్రెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా దీనికి సరైన పరిష్కార మార్గాలు వెతికే ప్రయత్నం చేస్తారనే మనం అనుకోవచ్చు. సో ఈ ఒక్క ఇష్యూ కొంత సెటిల్ అయితే మిగతా అన్ని విషయాల్లోనూ భారత్కు కొంత సానుకూల వైఖరి ట్రంప్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అందుకనే ప్రధానమంత్రి కూడా త్వరితగతిన వెళ్ళి, చాలా సందర్భాల్లో సంవత్సరం తర్వాత అలా వెళ్ళడం జరుగుతుంది, కానీ ఏదైనా కానీ త్వరితగతిన వెళ్ళి ఒక రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకుని దాని మీద చర్చించి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగితే ఇది సమస్యలు అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లోన్ కాకుండా ఉంటాయి అనేది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ని వచ్చి కలిసింది ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాల వాళ్ళు తప్ప, అధ్యక్షుడిగా అయిన తర్వాత ఆయన కలిసింది ప్రధానంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, తర్వాత భారతదేశ ప్రధానమంత్రి వెళ్తున్నాడు. విచిత్రంగా ఇటు ఇజ్రాయెల్ భారతదేశానికి నమ్మకమైన మిత్రుడు, ఇటు ఇజ్రాయెల్ అమెరికా మోడీ ట్రంప్ కలిసి ఉన్నారు. అంటే ఇది ఒక కూటమి లాగా, అంటే ఇది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని ఒక కూటమిగా చూడొచ్చు. మూడు దేశాలని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ మూడు దేశాలు ఎవరి భావాలతో, అభిప్రాయాలతో వాళ్ళు ఉంటాయి. కానీ ఒకళ్ళనొకళ్ళు అంతర్గతంగా కలిసి పనిచేసుకునే ఉన్నట్టు వ్యవహారాలు. సో ఇది కొంత ఈ సమస్య పరిష్కారం దిశగా 4 అడుగులు పడే అవకాశం, అతి త్వరగా పడే అవకాశం దీని ద్వారా లభిస్తుంది. సమస్యలు కొన్ని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో 4 ఏళ్లలో జరగబోయే కొన్ని. ఇక ఈ ట్రంప్ రాక వల్ల మనకు కలిగిన లాభాలు ఆల్రెడీ బంగ్లాదేశ్లో చూస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో ఓటమి కూడా ఒక రకంగా ఈ డీప్ స్టేట్కి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని సరిచేస్తూ పోతుంది. ఖలిస్తానీ వ్యవహారాలని సరిచేస్తుంది, అతను ఎంకరేజ్ చేయడం. ఇవన్నీ కూడా నెమ్మదిగా రాబోయే సంవత్సర కాలంలో దానికి ఇది ఒక ఫౌండేషన్ వేసే దిశగా ఈ చర్చలు సాగితే దాన్ని సంవత్సర కాలంలో అవన్నీ పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. దాంతో కొంత భారతదేశానికి లాభం చేకూర్చే, ఆర్థిక అన్ని రకాలుగా లాభం చేకూర్చే పర్యటనగానే మనం దీన్ని భావించాలి. దానికి ముందు ఆయన ఫ్రాన్స్ వెళ్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి ఇప్పటికే సోలార్ అలయన్స్ అని రకరకాలుగా పెట్టి వీళ్ళు చేస్తున్నారు.
ఈ విషయంలో ఫ్రాన్స్ అంటే యూరోపియన్ యూనియన్, భారతదేశం ఒకే తాటి మీద ఉన్నాయి కొన్ని అంశాలలో. టెక్నాలజీ డొమైన్స్లో ఆధిపత్యం కాదు అన్న ఒక అభిప్రాయంతో ఈ దేశాలన్నీ పనిచేస్తున్నాయి. సో అది కూడా ఒక రకంగా ఒక మంచి పరిణామానికే దారితీస్తుందని. రెండోది, ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అటమిక్ రియాక్టర్ని సందర్శించబోతున్నాడు, అత్యాధునిక అటమిక్ రియాక్టర్ని ఫ్రాన్స్లో. సో ఆ అటమిక్ రియాక్టర్లకు సంబంధించి కూడా కొన్ని ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ విదేశీ పర్యటన, ముఖ్యంగా అమెరికా పర్యటన భారతదేశానికి సానుకూలంగా ఉండే అవకాశమే ఉంటుంది. ఓకే, రెండో అంశము ఢిల్లీకి సంబంధించింది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఆయన ఓడిపోయారు, ఆయన పార్టీ ఓడిపోయింది. 12-13 సంవత్సరాలుగా దేశంలో వస్తున్నటువంటి విచిత్రమైనటువంటి స్టేట్మెంట్స్ ఎట్లా చూడొచ్చు? అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఓటమి చెందడం దేశానికి నష్టం కాదంటారా? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ఆయన అధికారంలోకి వచ్చాడు. 2013లో ఫస్ట్ వచ్చాడు, 2017లో మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళాడు. సో 2013లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉప ఎన్నికలకు వెళ్లే ముందు ఆయన నిజంగా అవినీతి మీద పోరాటం చేస్తానని వచ్చాడు, ప్రజలు నమ్మారు. అతను ఈ మొహల్లా క్లినిక్స్ కానీ లేదా ఈ స్కూళ్ళకి సంబంధించి కానీ కొంత గట్టిగానే పనిచేశాడు. అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతవరకు అరవింద్ కేజ్రీవాల్ ఒక రకంగా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్ని కొంత తనకు అనుకూలంగా మార్చుకొని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం ఆయన చేశాడు, పని కూడా చేశాడు. కానీ ఆ 2015 తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ప్రయాణం ఏదైతే ఉందో 2020 వరకు అది అతనిలోని పదవీకాంక్షను బయటికి తీసుకొచ్చింది. నేను ఇక్కడ 2 సార్లు గెలిచాను కాబట్టి ఈరోజు నన్ను దేశవ్యాప్తంగా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. సో నేను దేశవ్యాప్తంగా వెళ్ళాలి. సో ఆ దేశవ్యాప్తంగా నేను వెళ్ళాలి, అది కూడా అతి వేగంగా వెళ్ళాలి అని ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయాల్లోనే ఆయన తప్పటడుగు వేశాడు. ఈరోజు అతి తక్కువ సమయంలో జాతీయ పార్టీ హోదా దక్కించుకున్నది ఆప్. కమ్యూనిస్టులకి వీళ్ళందరికీ సమయం పట్టింది, కానీ ఆప్ అతి తక్కువ కాలంలోనే జాతీయ పార్టీ హోదా తప్ప. సో నువ్వు ఎలక్షన్లలో గోవాలో పోటీ చేస్తున్నావు, గుజరాత్లో పోటీ చేస్తున్నావు, హర్యానాలో నువ్వు బలం పెంచుకున్నావు, పంజాబ్ గెలుస్తున్నావు. ఈ నేపథ్యంలో ఆప్ని ఒక బలీయమైన కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగించాలన్న అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో ఆయన కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ఆ ఒడిదొడుకులు ఎదుర్కోవడం, ఆ ఒడిదొడుకుల్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో అతను 2020లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేయాల్సిన తప్పులన్నీ చేశాడు. 2020లో అధికారంలోకి రావడం, చేయాల్సిన తప్పులన్నీ. ఎందుకంటే నేను ఈ స్థాయికి రావాలి, ఇలా ఎదగాలి అని అంటే నాకేం కావాలి, డబ్బులు కావాలి, నిధులు కావాలి, ఈ విషయాలన్నీ ఆయనకి అర్థమయ్యాయి. సో అర్థమయ్యి వాటి మీద దృష్టి కేంద్రీకరించడం ఆయన మొదలుపెట్టాడు. ఆ దృష్టి కేంద్రీకరించడంలో కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ టైంలో ఫస్ట్ తప్పటడుగు లిక్కర్ స్కామ్లో వేశాడు. డబ్బులు కావాలి, గోవా ఎన్నికలకు డబ్బులు కావాలి, పంజాబ్ ఎన్నికలకు డబ్బులు కావాలి, అక్కడ తప్పటడుగు వేశాడు. ఏ వ్యవస్థని నేను మారుస్తాను, అవినీతి వ్యతిరేకం ఒక ఎత్తు, రాజకీయాలలో ధన ప్రభావాన్ని నేను తగ్గిస్తాను, సామాన్య ప్రజలకి చేరువై నేను విజయాన్ని సాధిస్తానని ప్రకటనతో వచ్చాడో అక్కడి నుంచి ఆయన దారి తప్పాడు. గోవా ఎన్నికల తర్వాత దారి తప్పిన తర్వాత నీ మీద స్కామ్ బయటకు వచ్చిన తర్వాత, నీ మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని అంటిపెట్టుకొని 2 ఏళ్ళు కొనసాగడం, సుప్రీంకోర్టు కూడా దాన్ని ఒక ఆటగా భావించడం. ఆఖరికి సుప్రీంకోర్టు నువ్వు చావో, నిన్ను చంపను, అట్లని బతికించను అన్న రీతిలో తీర్పిచ్చింది. బెయిల్ ఇస్తూనే నువ్వు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అన్నట్లు చెప్పింది. సో ఆ 5 ఏళ్లలో ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, కోవిడ్ సమయంలో నువ్వు ఆమ్ ఆద్మీ పార్టీ అనుకొని నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని బీహారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళని మీరు అర్జెంటుగా బస్సులు ఎక్కిచ్చేసి బయటికి పంపించి, బస్సులు ఇకపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేసి బస్సులు తెప్పించి బలవంతంగా ఢిల్లీ సరిహద్దులు దాటించి అక్కడ మొదలైన ఆయన తప్పులు
ఒకదాని తర్వాత ఒకటి. ఏ సామాన్య ప్రజలకి ఆయన దగ్గర అనుకున్నాడో అదే సామాన్య ప్రజల నుండి నెమ్మదిగా దూరం కావడం మొదలైంది. ఆ దూరం కావడంలోనే శీస్ మహల్ వ్యవహారం కూడా అరవింద్ కేజ్రీవాల్ని నిజంగా రోడ్డు మీద నిలబెట్టేసింది. నేను నా మారుతి 800లో తిరుగుతా, నేను నా ఇంట్లో ఉంటా అని మాటలు చెప్పిన వ్యక్తి ఒక 40-50 కోట్ల రూపాయల భవంతిలో ఉంటున్నాడు అనేసరికి అప్పటికే కోవిడ్ సమయంలో కొంత అసంతృప్తి ఉంది. దానికి తోడు శీస్ మహల్ వచ్చింది, దానికి తోడు ఈ లిక్కర్ స్కాము. ఆ లిక్కర్ స్కామ్ వచ్చినప్పటికి కూడా పదవిని అంటబెట్టుకోవడం, ఈ వ్యవహారాలన్నీ ప్రజల్లో బాగా చర్చనీయాంశాలయ్యాయి. ఇదంతా కేజ్రీవాల్ రెండో కోణం బయటకు వచ్చింది. చర్చనీయాంశాలు వచ్చాయి. ఇష్టానుసారం మాట్లాడడం, తన తదుపరి ముఖ్యమంత్రి ఎంపికలో కూడా ఆయన బలమైన గోపాలరాయ్ కావచ్చు వీళ్ళందరినీ పక్కన పెట్టి అతిశీని ఎంచుకోవడం. అదే సమయంలో మాలివాల్ గొడవ, మాలివాల్ ఇదంతా అతనికి చెడ్డ పేరు తీసుకొచ్చేసాయి. ఆ చెడ్డ పేరుని కాంగ్రెస్ బీజేపీలు పక్కగా ఎక్స్పోజ్ చేస్తూ వచ్చాయి. అదే సందర్భంలో అతను తీసుకున్న ఒక మొండి నిర్ణయం ఏదైతే ఉందో, ఏది ముఖ్యమంత్రిగా జైలు నుండి కొనసాగాలనే నిర్ణయం, ఆ నిర్ణయం కారణంగా 2 సంవత్సరాలు దగ్గర సంవత్సరంన్నర పాటు ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ పనిచేయలేదు. ఒక్క పథకం ప్రజలకి అందలేదు, ఒక్క డ్రైనేజ్ క్లీన్ కావడానికి డబ్బులు అందలేదు. ఏమి అంటే ఢిల్లీ ప్రభుత్వం పెరాలసిస్తో ఉండిపోయింది. అది అరవింద్ కేజ్రీవాల్ యొక్క మొండితనం, మూర్ఖత్వం కారణంగా అయింది. ఇప్పుడు అదే సమయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. ఆయన రాజీనామా చేశాడు, ఇంకో ఆయన్ని పెట్టాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, బెయిల్ తీసుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడ పరిపాలనలో ఇబ్బంది రాలేదు. ఇక్కడ ఏమైంది, ఇతని మూర్ఖత్వం కారణంగా 1.5 సంవత్సరానికి పైగా ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ పెరాలసిస్ వస్తే, నీకు వానలు వచ్చాయి, కాలువలు తీసేవాళ్ళు లేడు, నిధులు శాంక్షన్ కావట్లేదు, నువ్వు కేంద్ర ప్రభుత్వంతో తగాదాలో ఉన్నావు, లెఫ్టినెంట్ గవర్నర్తో తగాదాలో ఉన్నావు, సుప్రీంకోర్టుతో తగాదాలో ఉన్నావు, అన్ని రకాలుగా నువ్వు తగాదాలో ఇరుక్కుపోయి ఉన్నావు. ఇటువంటి నేపథ్యంలో అతను మూర్ఖంగా, అహంకారంగా, మొండిగా వ్యవహరించడం ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ యొక్క దుస్థితికి కారణం. నా అంత పెద్దవాళ్ళు లేడనుకోవడం, నరేంద్ర మోడీకి నేనే ప్రత్యామ్నాయం, రాహుల్ గాంధీ పిల్లగాడు అనుకోవడం, కాంగ్రెస్ అసలు లేదు అన్న రీతిలో వ్యవహరించడం, ఇదంతా కూడా ఒక్కసారిగా ఆయనకు వచ్చిన అదే విషయాన్ని, అహంకారం, అదే విషయాన్ని ఈయన కూడా చెప్పాడు. ఎవరు? ఆయన గురువు అన్నా హజారే. అధికార అహంకారంతో అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించి ఈ పరిస్థితి కొని తెచ్చుకున్నాడు. అతి త్వరగా నేను పెద్దవాడిని అయిపోవాలన్న దీనితో చేశాడు అని చేస్తూ కూడా ఇంకొకటి ఏం చేశాడంటే, ఆమ్ ఆద్మీ పార్టీని మళ్ళా ఒక కుటుంబ పార్టీగా మార్చే ప్రయత్నం కూడా చేశాడు ఆయన. ఇప్పుడు తను జైల్లో ఉన్నప్పుడే గోపాలరాయ్కో ఇంకోళ్ళకో అర్హులు వాళ్ళంతా కూడా మొదటి నుంచి కలిసి వాళ్ళకి నువ్వు ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పుండొచ్చు, బాధ్యతలు అప్పచెప్పుండొచ్చు, ఇవ్వకుండా నీ చేతిలో పెట్టుకున్నావు. ఒకానొక సందర్భంలో నీ భార్యని ముఖ్యమంత్రి చేయాలని చూసావు, భార్యని ముఖ్యమంత్రి చేయాలని చూసావు. ఇవన్నీ ఏమవుతోంది? నువ్వు చెప్పింది ఏంది? అవినీతి పైన పోరాటం, కుటుంబ పార్టీల మీద పోరాటం, రాజకీయాల్లో ధన ప్రభావాన్ని తగ్గిస్తానడం, తర్వాత ప్రభుత్వాన్ని పారదర్శకంగా నడుపుతానడం, పేద ప్రజల కోసమే నేను ఉంటానడం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా డొల్లా అన్న పేరుతో ఈరోజు ప్రజల దృష్టిలోకి రావడం జరిగింది. దాన్ని కాంగ్రెసు, బీజేపీలు వీళ్ళిద్దరూ ఎంత శత్రువులైనప్పటికీ ఎక్స్పోజ్ చేయడంలో 2 పార్టీలు సమానంగా పనిచేసాయి. దాంతో ఆయనకి ఏమి చేయాలనే పరిస్థితుల్లో ఎన్నికలకు వచ్చిన సమయంలో కూడా చాలా తప్పులు చేశాడు. మొదటి తప్పు ఏంటి? లిస్టు రిలీజ్ చేసేయడం, మేనిఫెస్టో రిలీజ్ చేసేయడం, అవతల వాళ్ళకే ఆలోచించుకునే అవకాశం ఇవ్వడం. మేనిఫెస్టో నువ్వు ముందే ఇది చేసుకుంటూ వచ్చాడు. అది చేసుకుంటూ రావడమే టికెట్ల డిస్ట్రిబ్యూషన్లో కొంతమందికి టికెట్లు ఇవ్వలేదు, కొన్ని స్థానాలు మార్చాల్సి వస్తుంది. స్థానాలు మారిన వాళ్ళంతా ఓడిపోయారు. మనీష్ సిసోడియా ఓడిపోయాడు, ప్లస్ ఈయన సౌరభ్ కుమార్ అతను ఓడిపోయాడు, తను స్వయంగా ఓడిపోయాడు. సో ఇదైంది. ఇక యమునా విషయంలో ఆయన చేసిన పెద్ద తప్పు జాట్ల మీద విష ప్రచారం, మీరు విషాన్ని కలుపుతున్నారని చెప్పడం. హర్యానా ప్రజలు యమునలో విషం కలిపి ఢిల్లీ వాసుల్ని చంపేయాలనుకుంటున్నారు, కుట్ర పన్నుతున్నారు. ఎందుకు చేస్తారు?
నీకు ఢిల్లీలో జాటుకుంటలు ఎక్కువగా ఉన్న సందర్భంలో నువ్వు అటువంటి స్టేట్మెంట్స్ ఇస్తే హర్యానా గురించి అది ఎంత నెగిటివ్ ఇది చూపిస్తుంది. అది నెగిటివ్ చూపిస్తుందని నువ్వు తర్వాత రోజు ఏం చేసావు, ఒక 2 రోజుల తర్వాత యమునలో నేను ఫెయిల్ అయిపోయానని అంగీకరించావు. ఇక పథకాల విషయానికి వస్తే నువ్వు హడావిడిగా గుడులకి గురుద్వారాలకి ఇస్తాను, దాంతోనే నువ్వు ఎక్స్పోజ్ అయ్యావు. 10 ఏళ్లుగా పట్టని గుడులు గురుద్వారాలు ఈరోజు ఎందుకు కావాల్సి వచ్చింది? ఇది పాజిటివ్ కన్నా నెగిటివ్ అయిపోయాను. ఇంకా రకరకాలు ఇప్పుడు ఆయన ఈ బస్సులకు సంబంధించిన కుంభకోణాలు, కొన్ని ఎలక్ట్రిసిటీ బస్సుల్లో ఆ ఎమర్జెన్సీ బటన్ పెడతానని 140 కోట్ల రూపాయలు, ఇట్లా రకరకాల కుంభకోణాలు ఒకదాని తర్వాత ఒకటి బయటికి రావడం. ఈ మొహల్లా క్లినిక్లు స్కూళ్ళల్లో జరిగిందేంటి? అవసరమైన నిధులు రాకపోతే ఏం చేస్తాయి అవి? 1.5 గవర్నర్ ఎల్జీగా సెక్రటేరియట్ సీజ్ చేయమన్నాడు. కొత్త ప్రభుత్వం వచ్చేదాకా ఒక ఫైల్ బయట 1.5 సంవత్సరం నువ్వు ఫైల్ మీద సంతకాలు పెట్టట్లేదు, మరి గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది? అందులో నీది పూర్తి గవర్నమెంట్ కూడా కాదు. నువ్వు ఎన్సిటీ గవర్నమెంట్, పార్షియల్ పవర్స్ ఉన్న గవర్నమెంట్. నువ్వు సైన్ చేస్తే లెఫ్టినెంట్ గవర్నర్, అది కూడా నువ్వే సాధించుకున్నావు. నేను సైన్ చేస్తేనే గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి అనేది సుప్రీంకోర్టుకు పోయి కొట్లాడి తెచ్చుకున్నాడు ఆయన, మా అధికారాలు తగ్గిస్తున్నాడని. మరి నువ్వు సైన్ చేయడానికి లేదు. సో ఇవన్నీ కలగలిపి, అంటే అతని మూర్ఖత్వం, మొండితనం, అహంకారం, నా అంత పెద్దవాడు ఎవడు లేడనుకోవడం, ప్రతి విషయంలోనూ అతను వేలు పెట్టడం. ముఖ్యంగా ఈ డీప్ స్టేట్ మద్దతుతో ఖలిస్తానీ ఉద్యమాన్ని కెలకడం, ఆ తర్వాత రైతు ఉద్యమాన్ని నెత్తి మీద వేసుకోవడం, వీళ్ళందరికీ నేను తప్ప ఎవరు భరోసా, నేను తప్ప ఎవరు లేరు అనుకోవడం. అదే ఢిల్లీ రైట్స్ జరిగిన తర్వాత ఆ ఢిల్లీ రైట్స్కి బాధ్యత వహించలేదు ఆయన. కేంద్ర ప్రభుత్వం అది ఇది అని దోసిపుచ్చేశాడు. ఇవన్నీ కలగలిపి అతను వరుసగా గత 5 ఏళ్లలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అహంకారంతో 2 సార్లు నన్ను గెలిపించారు, ఇంకా నాకు తిరుగులేదు, నేను అతి తక్కువ సమయంలో జాతీయ పార్టీ నాయకుడిని అయిపోయానన్న ఏదైతే అహంకార ధోరణి ఉందో, అహంకారం ధోరణికి ఈరోజు ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలనో అక్కడ కూర్చోబెట్టారు. స్వయంగా ఆయన్ని ఓడగొట్టడం ఉంటుందా? అంటే పంజాబ్లో ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఢిల్లీలో లేదు, అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం అనేటువంటిది భవిష్యత్తులో పార్టీ అంటే ఢిల్లీలో కూడా మనకి దగ్గర 45% ఓట్లు ఉన్నాయి, పంజాబ్లో ఉంది, పార్టీ అక్కడక్కడ ఉంటుంది. భవిష్యత్తులో అరవింద్ కేజ్రీవాల్ తన నడవడికను ఎలా మార్చుకుంటాడన్న దాన్ని బట్టి ఆ పార్టీ భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ తన నడవడికను అతను మార్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే అదే రేపు పంజాబ్లో కూడా పార్టీ ఉండదు. ఒకసారి అధికారం పోయిన తర్వాత నీ నాయకులే నిన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. నీ నాయకులే నిన్ను ప్రశ్నిస్తారు. ఇప్పుడు మొన్న మాలివాల్ ప్రశ్నించినట్టు రేపు రకరకాల నాయకులు ప్రశ్నిస్తారు. వాటన్నిటికీ నువ్వు సమాధానాలు చెప్పుకోవాలి. అందులో నీది కుటుంబ పార్టీ కాదు. సో నువ్వు సమాధానాలు చెప్పుకోవాలి, చెప్పుకునే పరిస్థితి వస్తుంది. వీటన్నిటిని దాటుకొని నువ్వు నేర్పరితనంతో బయటపడితే నీ పార్టీ ఉంటుంది, లేదంటే ఉండదు. ఇప్పుడు నీకు 2 శత్రువులు, అవకాశం దొరికింది కాబట్టి కాంగ్రెస్ కూడా నిన్ను దొక్కే ప్రయత్నం చేస్తుంది, బీజేపీ ఎట్లానో నేను దొక్కే కాంగ్రెస్ రావడానికి ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్ భవిష్యత్తు రాబోయే 1-2 సంవత్సరాల్లో ఆయన ఎలా వ్యవహరిస్తాడన్న దాని మీద ఉంటుంది. సరిగ్గా వ్యవహరించలేకపోతే పంజాబ్లో కూడా ప్రభుత్వం పోతే ప్రధానంగా నిధుల సమస్య ఆ పార్టీకి వస్తుంది. నిధుల సమస్య వచ్చిన తర్వాత ఏమవుతుంది అనేది ప్రతి రాజకీయ పార్టీకి తెలుసు. ఈయన పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చూడాలి. ఇంకో 2 కోణాలు చర్చించాల్సిన ఇందులో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ 99 సీట్లు రాగానే దేశంలో మేమే ప్రధానమంత్రి అన్నట్టుగా చర్చించి తర్వాత వరుసగా జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి బాగాలేదు, జార్ఖండ్లో పరిస్థితి లేదు, హర్యానాలో ఓడిపోయింది, మహారాష్ట్రలో ఓడిపోయింది, ఇప్పుడు ఢిల్లీలో ఓడిపోయింది. రాహుల్ గాంధీ నాయకత్వము లేదంటే కాంగ్రెస్ అయితే ఇప్పుడు పర్సంటేజ్ కూడా పెంచుకోలేకపోయింది. 4%, 3% ఓట్లకు పడిపోవడం అంటే అది పెద్ద లెక్క కూడా కాదు. ఎట్లా ఉండబోతుంది అది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న పెద్ద ఇబ్బంది నాయకత్వలేమి. కాంగ్రెస్ పార్టీలో ఒక తరం ఇప్పుడు ముగిసిపోతోంది, 2వ తరం కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీ 2వ తరాన్ని ఎంకరేజ్ సరిగ్గా చేయగలిగితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఎంత లేదన్నా భారతదేశంలో 250 లోక్సభ స్థానాల్లో
భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా ఎదుర్కోగలిగిన సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. సమాజ్వాదీ తీసుకో, రాష్ట్రీయ జనతా దళ్ తీసుకో, లేదా మమతా బెనర్జీ పార్టీ తీసుకో, తెలుగుదేశం, జనసేన ఏది తీసుకున్నా 25 నుంచి 30 స్థానాలకు మించి వీళ్ళెవరూ పోటీ చేసే అవకాశం లేదు. సమాజ్వాదీ పార్టీ కూడా 80కి పోలేని పరిస్థితి. అందుచేత 250 స్థానాల వరకు నేరుగా పోటీ చేయగలిగిన సత్తా కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఎవడూ చెరపలేడు. సో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం ఉన్నప్పుడు ఆ పార్టీకి ఉన్న ప్రధానమైన సమస్య నాయకత్వం. నాయకత్వం ఎక్కడ? పై స్థాయిలో నాయకత్వం, కింద స్థాయిలో నాయకత్వం. పై స్థాయిలో నాయకత్వం మారదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అన్డిఫైన్డ్ చార్టరు నెహ్రూ గాంధీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తే పై స్థాయిలో నాయకుడిగా ఉంటాడు. ఇప్పుడు ఖర్గే పేరుకి అధ్యక్షుడైనా కూడా నిర్ణయాలన్నీ ప్రియాంక, రాహుల్ గాంధీలే తీసుకుంటున్నారు. అందువల్ల వాళ్ళని మీరు మార్చలేరు. వాళ్ళు ప్రజల ఆదరణ పొందితే తప్ప ఇందిరాగాంధీ లాగా ఆ కాంగ్రెస్ పార్టీకి పై స్థాయిలో ఊపొచ్చే అవకాశం లేదు. కానీ కింద స్థాయిలో ఇప్పుడు తెలంగాణలో మనం ముఖ్యంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి వచ్చి ఎక్కడో ఉన్న పార్టీని అదృష్టం కొద్దీ ఈరోజు అధికారంలోకి తీసుకురాగలిగాడు. సో ఈ కింద స్థాయిలో ఇలాంటి నాయకులు కాంగ్రెస్తో వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీకి అది పైన ఉపయోగపడతారు. ఇంతవరకు జరిగింది అదే. వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నట్టుగా నాయకులు ఉంటే రాష్ట్రాల్లో అక్కడ కాంగ్రెస్ ఎంపీలు గెలుస్తుంది, రాష్ట్రాలు గెలుస్తుంది, ఆయనకు పేరు ఇది వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ పై స్థాయిలో ఏం చేయగలుగుతుందో లేదో కానీ కనీసం కింద స్థాయిలోనైనా కార్యకర్తల్ని, సరైన నాయకుల్ని ప్రోత్సహించి చేర్చుకోగలిగి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళగలిగితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. లేదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇలానే సాగుతూ ఉంటుంది. ఈ చిన్న పార్టీలు కొట్టుకుంటూనే ఉంటే భారతీయ జనతా పార్టీ ఇంకో 10 ఏళ్ళు గడుపుతూ వెళ్ళిపోతుంది. సో ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ తన్ని తాను ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనేది నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో సమస్య ఏంటంటే రాహుల్ గాంధీ నిర్ణయాన్ని ఖర్గే అంగీకరించకపోవచ్చు. రాజస్థాన్లో తీసుకున్న నిర్ణయాన్ని గెహ్లోట్ అంగీకరించలేదు. అతనికి ముఖ్యమంత్రి పదవి రాజేష్ పైలట్ కొడుకు సచిన్ పైలట్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని అంటే సో అందువల్ల సింధియా పోవడానికి కారణం ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించే అంశాలు. ఆ తరం పోయి కొత్త తరం వచ్చి ఆ కొత్త తరాన్ని దీన్ని అందిపుచ్చుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళే అవకాశం లేదు. అట్లని చెప్పి ప్రాంతీయ పార్టీలు మేమేదో పెద్ద పొడి చేస్తాము అంటే మీరు మీ రాష్ట్రంలో 20 స్థానాలకు మించి మీరు పోయే పరిస్థితి లేదు. అందుచేత మీరందరూ కలగూరు గంపగా చేరి మేమేదో కాంగ్రెస్ని శాసిస్తామంటే కాంగ్రెస్ కూడా రాజకీయ పార్టీనే. అది కూడా తాను మనుగోడులో ఉండాలని కోరుకుంటుంది, తాను అధికారంలో ఉండాలని కోరుకుంటుంది. సో రాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఎలా వ్యవహరిస్తారు, ఎవరి మనుగడ వాళ్ళు చూసుకుంటూ కలిసి పనిచేస్తారా, లేదా ఎవరిని వాళ్ళు తిట్టుకుంటూ ఇప్పుడు హర్యానా పోయినట్టు, ఢిల్లీ పోయినట్టు ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగా హర్యానాలో కాంగ్రెస్ పోయింది, ఆ ఒప్పందం ఏదో కుదుర్చుకుంటే బాగుండేది. ఢిల్లీలో కూడా ఒప్పందం అసలు అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత కూడా రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్తో కలిసి వెళ్ళాలన్న నిర్ణయాన్ని ఒక రకంగా ప్రకటించాడు. అయినా అరవింద్ కేజ్రీవాల్ మాట వినలేదు. ఆ వినని సందర్భంలో వీళ్ళందరూ ఈ పార్టీలన్నీ ఎలా వ్యవహరిస్తాయి? ఎందుకంటే ఈ పార్టీలకి అధికారం కావాలి. భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలోనే శరద్ పవార్ నాయకత్వంలోని వాళ్ళు ఆల్రెడీ అజిత్ పవార్ని కలిసి ఏదో లోపాయికారి ఒప్పందం చేసుకొని నడిపిస్తున్నారు అనేది, ఈయన కూడా రేపు శివసేనని కలిపేస్తాడు అని చెప్పి. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఏంటి అనేది చూడాలి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు లాంటి బలమైన ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇండియా కూటమే ఉండదు. ఓకే, ఇంకా మోడీ అమిత్ షా నాయకత్వానికి మరొకసారి అంటే వరుసగా గెలుస్తూనే వస్తున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న పోయినా కూడా ఢిల్లీ లాంటి ఏరియాలో గెలవడము, వాళ్ళ హయాంలో ఒకటి రావడము, మోడీ అమిత్ షా ద్వయానికి ఇంకా భారతీయ జనతా పార్టీలో ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ అమిత్ షా ద్వయానికి మనం ఇది ఇస్తామా, ఇది మొత్తం ఘనత ఇస్తామా, లేదా మొత్తం సంఘ పరివార్ సంస్థలన్నిటికీ మనం ఈ క్రెడిట్ ఇస్తామా? భారతీయ జనతా పార్టీ పనిచేసింది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పనిచేశారు. దాన్ని
వీళ్ళందరూ కూడా తోడ్పాటు అందించి ఐకమత్యంతో అందరూ పనిచేయడం వల్లనే ఈ విజయాలు అనేది మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ 3 చూపిస్తున్నాయి. సో ఇక్కడ జార్ఖండ్లో ఆ తేడాలు ఉన్నందుకు ఓడిపోయింది కూడా స్పష్టంగా కనబడుతుంది. సో ఇక్కడ క్రెడిట్ ఎక్కడైతే మీరు ఐకమత్యంతో మీ భావజాలం కలిగి ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని ఐకమత్యంతో ముందుకు వెళ్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. లేదు మా వల్లనే మొత్తం జరిగింది అన్న అహంకారం ధోరణితో వెళితే కొన్ని దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సో ఆ దెబ్బలు తగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత అగ్రనాయకుల మీద ఉంటుంది. అగ్రనాయకులు ఈరోజు ఉన్న వాళ్ళల్లో మోడీ, అమిత్ షా ద్వయం కాబట్టి ఈ మోడీ, అమిత్ షా ద్వయం ఈరోజు ఎలా వ్యవహరిస్తారనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు రాబోయే జాతీయ అధ్యక్షుడు ఎవరు, అతను ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు, ఎందుకంటే ఇప్పుడు తరం యొక్క మార్పిడి కూడా జరగాలి కాబట్టి, జనరేషనల్ షిఫ్ట్ జరగాలి కాబట్టి, జనరేషనల్ షిఫ్ట్ జాగ్రత్తగా చేసి ఈరోజు పార్టీకి లభించిన విజయాలని, పార్టీ ఏర్పాటు చేసుకున్న ఫౌండేషను చెక్కు చెదరకుండా చూసుకుంటూ ఆ బలమైన పునాదుల్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళగలిగే వాళ్ళు ఈరోజు రాష్ట్ర స్థాయిలో అధ్యక్షులు కావాలి, అలానే కేంద్ర స్థాయిలో జాతీయ అధ్యక్షుడు కావాలి. ఇవి సమిష్టిగా నిర్ణయాలు చేయగలిగితే ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న ఊపు ముందుకు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ సమిష్టిగా ఐకమత్యంతో కలిసి పనిచేయరో అక్కడ వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. ఆ విషయాన్ని 2024 ఎన్నికలు స్పష్టంగా బయటపెట్టాయి. ఆ విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకుని పనిచేయాల్సి వస్తుంది. ఈ ఫలితాల తర్వాత ఇప్పుడు బీహార్ వచ్చేటువంటి తమిళనాడు, బెంగాల్ ఇవన్నిటికీ కొంత ఊపు వచ్చిందంటారు. ఖచ్చితంగా పార్టీ మిషనరీకి ఊపు వస్తుంది. ఇండియా కూటమి ఇబ్బందుల్లో పడిపోయింది, పార్టీ మిషనరీకి ఊపు వస్తుంది. ఐకమత్యంతో పనిచేస్తే మనం ఏమైనా సాధించగలం, మనకు ఆ శక్తి ఉంది అన్న బలం వచ్చింది. బలమైన పార్టీ, బలమైన ప్రభుత్వం ఈరోజు ఉంది. నిన్న మొన్నటి దాకా ఏదైతే డీప్ స్టేటు, ఇవి అవి రకరకాల కుట్రలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి జరిగాయో అవి జరగవు. సో పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్న వేళ ఆ పరిస్థితుల్ని మీకు విజయావకాశాలుగా మలుచుకోవాల్సిన అవసరం మీ మీదే ఉంటుంది. అది పార్టీ నాయకులు, కార్యకర్తల మీదే ఉంటుంది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ దిశగా ముందుకు కదిలితే బీహార్కి గెలవచ్చు, బెంగాల్ గెలవచ్చు. ఎందుకంటే బెంగాల్లో కూడా మమతా బెనర్జీ 15 సంవత్సరాలు దాటిపోతూ ఉంది. సో గెలిచే అవకాశం మీకు ఉంటుంది. లేదు మేము మళ్ళా ఎవరికి వాళ్ళగా వ్యవహరిస్తాము అని అంటే గెలవదు. అందుకే ఇప్పుడు జనరేషనల్ షిఫ్ట్ గురించి మనం ఆలోచిస్తున్న వేళ దీర్ఘకాలిక ప్రణాళికతో కొత్త నాయకత్వాన్ని కానీ పార్టీ రాష్ట్ర స్థాయిలో, పై స్థాయిలో రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది, మహిళా రిజర్వేషన్లు రావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీ సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే ఈ విజయాలకు కొనసాగింపు అవుతుంది. లేదు అని అంటే విజయాలకు బ్రేక్ పడుతుంది. థ్యాంక్ యూ పార్థసారథి గారు. ఇది ఈ వారం ఉన్నటువంటి జాతీయ, అంతర్జాతీయ వార్తలపైన విశ్లేషణ కార్యక్రమం.